అశోక్ అనేటటువంటి హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్లో ఎవ్రీడే విత్లిని అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్గా. సో దానికి సంబంధించిన మొత్తం ఈ ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీకి అప్పచెప్పారు. ఆ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు 2 సూపర్వైజర్లు పెడతారు. ఆ 2 సూపర్వైజర్లతో పాటు ఒక 2 గన్మెన్లు ప్లస్ 2 కస్టోడియన్స్, ఒక డ్రైవరు, 5 ఉంటారు. వాళ్ళకు వెహికల్ ఉంటుంది. 2 సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే 2 వ్యక్తులు. సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎంస్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన 2 గన్మెన్స్కి, ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎంస్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. నిన్నటి రోజు ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి 2,20,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 2,20,50,000 రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 12:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మేనేజర్స్కి ఎవరికి తెలియదు ఇది. బై 2:30 ఆ టైంలో ఈ 5 ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్, కస్టోడియన్ అండ్ డ్రైవర్, సార్ మాకు ఎవరు ఆ 2 రాలేదు, మాకు క్యాష్ ఇవ్వలేదు, మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు. దెన్ ఇమీడియట్గా మనకి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ జరిగినది దానవాయిపేట బ్రాంచ్ 1 టౌన్లో కాబట్టి 1 టౌన్ సిఐ లీవ్లో ఉన్నారు కాబట్టి 3 టౌన్ సిఐ ఇన్ఛార్జ్ ఉన్నారు. సో ఇమీడియట్ డిఎస్పీ తెలిసిన వెంటనే ఇది ఎగ్జాక్ట్గా ఏంటి జరిగింది అనేది వీళ్ళు తెలుసుకొని వెంటనే నాకు చెప్పడం జరిగింది. వెంటనే మనం వాట్ ఎవర్ ఎస్ఓపీస్ డీజీపీ గారు కానీ ఇతర ఉన్నతాధికారులు, మా ఐజీ సాబ్, ఏలూరు అశోక్ కుమార్ సార్, వీళ్ళందరూ చెప్పిన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయిన కారణంగా వెంటనే ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలి అన్నది ఇట్ వాజ్ స్టాండర్డైజ్డ్ బై డీజీ సార్. ఇటీవల కాలంలో మనం కింద స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఒక 5 టీమ్స్ కింద పెట్టి చాలా ఫాస్ట్గా ట్రాక్ చేయగలిగాం. ఇతను ఎలా పోయాడు, ఒక వైట్ కార్లో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కార్ని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు, ఆ రెంట్కి ఇచ్చిన కారు ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక 2 వీలర్ మీద పోయింది. ఇదంతా మాకు తెలియదు. బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము. వాడికి ఉండే కాంటాక్ట్స్, వాడు రాజమండ్రిలో ఉండే అక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము. అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము. సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్. రాత్రి వర్షం పడుతూ ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని జీరో డౌన్ చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్డ్ that this amount was kept in an apartment in Rajahmundry itself.
ఆ వెహికల్స్ వదిలేడు, ఆ సూట్ కేసులన్నీ వదిలేసాడు, వేరే సూట్ కేసు పట్టుకున్నాడు. ఇదంతా చాలా కష్టపడి మా టీంలు రాత్రంతా వ్యయప్రయాసాలకు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. సో ₹1 కూడా 2,20,50,000లో ఒక ₹50,000 ఏ కారు అయితే 2 వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు. మిగిలిన ₹2,20,00,000 ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది. సో వితౌట్ ఎనీ డిలే మనం రెస్పాండ్ అయ్యాం కాబట్టి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పినటువంటి SOPని ఫాలో అయ్యాం కాబట్టి కిందనున్న నా స్టాఫ్ నిన్న పనిచేసిన విధానం చూశాను. అసలు ఎవరు కూడా నిద్రపోలేదు. ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ 9 lakhs కూడా వచ్చిన తర్వాత ఎక్యూజ్ని అడిగితే చాలాసేపు చెప్పలేదు. లాస్ట్లో మళ్ళీ ఎక్యూజ్ని అడిగితే నేను రివీల్ దట్ సమ్వేర్ ఇన్ ఆలమూరు ఒకటి దగ్గర పెట్టామని. సో మళ్ళీ అది కూడా రికవరీ చేసి తీసుకొచ్చారు మా స్టాఫ్ అంతా. సో దీనికి వన్ టౌన్ ఇన్ఛార్జ్ సిఐ ఎవరైతే వీరయ్య గౌడ్ ఉన్నారో, అలాగే ఆయన SIs ఉన్నారు, లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్. సో అలాగే సిఐ SB, అలాగే విజయ్ కుమార్ అని CCS ఇన్స్పెక్టర్, అయ్యప్ప రెడ్డి అని ఒక సబ్ ఇన్స్పెక్టర్, అలాగే SIs M కేశవ, అలాగే J ఆదినారాయణ, with 5 teams to get these clues as well as we have identified the accused and we have recovered the entire booty. ₹1 కూడా డీవియేషన్ లేకుండా అంతే తీసుకొచ్చి పెట్టగలిగాము. ఆ 50,000 కూడా కార్ డ్రైవర్ దగ్గర కార్ని ఎలా సీజ్ చేస్తాం కాబట్టి అది కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో వస్తాయి. ఈరోజు ఇదంతటినీ కూడా కోర్టుకి ఇచ్చి అతన్ని అరెస్ట్ చూపిస్తారు. ఎక్యూజ్డ్ వచ్చారా 100%. there is no doubt. ఒకసారి సో ఈయన ఒక 4 years నుంచి ఈ హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో పనిచేస్తున్నాడు. ఈయన నేటివ్ ప్లేస్ కపిలేశ్వరం అని కాకినాడ జిల్లా, సో కోనసీమ జిల్లా. సో అంత ఉందా కపిలేశ్వరం దగ్గర ఈయన నేటివ్ ప్లేస్. సో ఇతను 4 years నుంచి చేస్తున్నాడు. ఇతనికి ఏంటంటే ఏదైనా పెద్ద బిజినెస్ చేసుకోవాలి, రోజు క్యాష్ చూస్తున్నాడు, రోజు ATMs నింపడం చూసి దీన్ని మనం పెద్ద బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలని కోరిక. అలాగే లగ్జరీస్కి అలవాటు పడ్డాడు. సో కార్లు కావాలా, బళ్ళు కావాలి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి, మంచి ఫోన్స్ వాడాలి. సో ఇవన్నీ చూశాడు. సో దీంతో ఏంటంటే ఏదో ఇది ఒక ప్లాన్ చేశాడు, ఒక 2 వారాల నుంచి ప్లాన్ చేశాడు దీనికోసం. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సో దానివల్ల ఏంటంటే హీ హాస్ డన్. బట్ అల్టిమేట్లీ ఈ కేసు ఛేదించడంలో మళ్ళీ చెప్తున్నాను, గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ప్రాపర్టీ క్రైమ్స్ కానీ లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ ఇప్పుడు కొత్తగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్కి SI అండ్ అబోవ్ ఆఫీసర్స్ అందరికీ తెలిసే విధంగా ఏర్పాటు చేశారు. దీని కారణంగా మనము విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అదర్ ఏజెన్సీస్ అట్ స్టేట్ లెవెల్ వీళ్ళందరూ కలిపి రాత్రంతా పనిచేయడం వల్ల వీ కుడ్ బ్రేక్ దిస్ కేస్ అండ్ వీ కుడ్ అరెస్ట్ ది కల్ప్రిట్ అండ్ రికవర్ ది ఫుల్ బూటీ. సార్ ఈ మొత్తం ఎపిసోడ్లో అతనితో పాటు ఉన్న టీమ్ మెంబర్స్ వాళ్ళకి ఏమన్నా అనుమానాలు వ్యక్తమయ్యారా? వాళ్ళల్లో కూడా ఏమన్నా? ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ నౌ. ఈయన్ని ఇప్పుడు మనం రిమాండ్ చేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు గెట్ ఫర్ పోలీస్ కస్టడీ. ఇప్పుడున్న ఎవిడెన్స్ ఏవైతే క్లూస్ ఉన్నాయో ఇమీడియట్గా ఇది క్యాష్ కాబట్టి హ్యూజ్ అమౌంట్ పబ్లిక్ మనీ. ఒక బ్యాంక్లో అంటే ఎంతోమంది సామాన్యులు డిపాజిట్ చేసి ఉన్న మనీ. సో ఈ మనీని ఇమీడియట్గా మనము సేఫ్ కస్టడీలోకి పంపించాలి. ఈ కల్పరేట్ని మనము ఫర్దర్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇక్కడ అపార్ట్మెంట్లోనే పెట్టి వెళ్ళిపోయాడు. అతను మనిషే దొరికాడు.
ఒక 9 lakhs పట్టుకుని వెళ్ళాడు, 9,50,000 పట్టుకుని వెళ్ళాడు, 50,000 కార్కి ఇచ్చాడు, 9 lakhs ఆన్ ది వే ఒక ఇంటి దగ్గర నైట్ 1 o'clock ఇచ్చాడు. ఆ తర్వాత మనకి దొరికిన తర్వాత డిస్క్లోజ్ చేశాడు. మనం ఇక్కడికి వచ్చి మీడియేటర్స్ అండ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ హిటాచీ ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతన్ని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో వీడియోగ్రఫీ చేసి వీ హ్యావ్ ఓపెన్ ది అపార్ట్మెంట్. దీస్ ఆల్ ప్రొసీజర్స్. ఇతన్ని ఎగ్జాక్ట్గా కోనసీమ ఏరియాలోనే వీ ఫాలోడ్. రాత్రి వర్షం పడుతుంది, ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో బట్ స్టిల్ వీ కుడ్ క్యాచ్ నియర్ మండపేట. వాడు చాలా దూరం వెళ్ళిపోతూ మళ్ళీ ఇక్కడ క్యాష్ ఉంది కాబట్టి మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. మనకి ఐడియా లేదు, బట్ వీఆర్ ఫాలోయింగ్. 5 టీంలు కూడా చాలా బాగా చేశారు. ఎటు ఎస్కేప్ అవ్వకుండా అతన్ని జీరో డౌన్ చేయగలిగారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ బ్యాంక్ మళ్ళీ కోర్టు ఇస్తారు, కోర్టులో కస్టడీ ఉంటుంది. శిక్ష పడుతుందా? ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండి. సో కంప్లైనెంట్ ఈజ్ హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్, వాళ్ళ ఎంప్లాయీ కదా, వాడు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. సర్కిల్ ఎవిడెన్స్ అయితే ప్రాపర్గా ఉంది, ట్రయల్ నడుస్తుంది, దెన్ శిక్ష కూడా వస్తుంది. రాజమండ్రిలో ఇలాంటివి చాలా జరుగుతుంది సార్. అంటే ఇంత ముందు కూడా ఒకటి జరిగింది, క్యాష్ సంబంధించి మన ఆస్కాంది ట్యాక్స్ అందులో శిక్షలు పడలేదు. నౌ ద మెయిన్ ప్రొసీజర్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కేసు చూసిన తర్వాత నౌ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అవుట్ సోర్సింగ్ ది ఏజెన్సీస్ టు ట్రాన్స్పోర్ట్ ది క్యాష్ అండ్ ఏటీఎంస్కి సర్దడానికి కానీ కొన్ని కంపెనీలు వాళ్ళు టెండర్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అతను ఏ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇంతకు ముందు ప్రాపర్టీ అతను చేస్తున్నా, దీనికి వీ విల్ ఇన్ష్యూర్, వీ విల్ ఆస్క్ ఆల్ ది ట్రాన్స్పోర్టర్స్ కానీ వీళ్ళందరినీ కూడా కంపల్సరీ పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, యూజర్ ఛార్జెస్ ఇచ్చుకొని, దెన్ ఓన్లీ దే కెన్ ఇండక్ట్ దెమ్ ఇన్ టు ది సర్వీస్. అలాగే బ్యాంక్ కూడా చెప్తాము, దెర్ ఇస్ ఎ సీసీ కెమెరా, అన్నీ ఉంటాయి, బట్ నో బడీ ఈజ్ వాచింగ్. సో వాళ్ళకు కూడా కొంత పబ్లిక్ మనీ కాబట్టి వాళ్ళకు కూడా కొంత అవేర్నెస్ తీసుకొస్తాం. సో ప్రస్తుతానికి మేమైతే విల్ డ్రైవ్ ఇన్ రాజమండ్రి వేర్ ఎవర్ దెర్ ఈస్ క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి జరుగుతుంది, ఈచ్ ఎస్డిపి ఒక టార్గెట్ పెట్టి ఎక్కడెక్కడి నుంచి క్యాష్ రోజు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దానికి ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఎస్కార్ట్ ఏంటి, దానికి లాకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, దానికి ఎవరెవరు బాధ్యులు, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఒక ఎస్ఓపి తయారు ఉందా లేదా దీన్ని ఏర్పాటు చేస్తారు. బ్యాంక్ యాజమాన్యానికి ఏం చెప్పదలుచున్నారు? దీనిలో నిర్లక్ష్యం బ్యాంక్ యాజమాన్యం కూడా ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది ఏంటి, ఎంత ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్, దే ఆర్ ఇన్ టు బిజినెస్. సో ఈ క్యాష్ ఏటీఎంస్లో పెట్టడం కానీ క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్ని బ్యాంక్స్ కూడా అవుట్ సోర్స్ చేస్తాయి. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్. ఈ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు సర్వీస్ అవుట్ సోర్స్ చేస్తున్నారు కాబట్టి విత్ ఇన్ బ్యాంక్ పబ్లిక్ మనీ కాబట్టి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఇక మీదట వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్ చేస్తాం, భాగస్వామ్యం చేస్తాం. ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది, జీపీఎస్ సిస్టమ్ పెట్టి ఈచ్ బాక్స్ అక్కడ ఏటీఎంకి వెళ్తుందా లేదా, జీపీఎఫ్ వెహికల్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది, జీపీఎస్ ట్రాకింగ్ అంతా కూడా ఆ బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఉండేటట్టు, అది డిస్పాచ్ అవుతున్నప్పుడు ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేటట్టు చూడమని చెప్తాం. సో ఇప్పుడు ఏసీ కెమెరాలు ఉన్నాయో యాక్చువల్గా రాజమండ్రిలో నిన్న జరిగిన అఫెన్స్ చూస్తే చాలా మట్టుగా 1 to 2 kilometers ఏరియాలో ఎక్కడో ఒక దగ్గర ఇట్ ఈస్ పికింగ్ అప్. ఈ ఫెసిలిటీ కూడా లేని సిటీస్ ఉన్నాయి. లక్కీగా కొంత హెల్ప్ చేసింది మాకు. సో దీన్ని మరింత కమ్యూనిటీతో భాగస్వామ్యం తీసుకొని అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అండ్ కలెక్టర్ గారు ఇప్పుడు చెప్పి హెల్ప్స్ ది అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. కాబట్టి ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టాలన్నది కూడా ఐ విల్ ప్లాన్. నాకు ఇప్పుడు పనిచేసిన తిరుపతి బ్యాక్గ్రౌండ్తో వీ హావ్ గాట్ ది బెస్ట్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ తిరుమల. సో దాంట్లో ఒక 10% అయినా ఇక్కడ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తాము. ఐ ఆల్రెడీ టోల్డ్ మై స్టాఫ్ టు లొకేట్
ఎన్ని కెమెరాలు ఉన్నాయి రాజమండ్రిలో, వీటన్నిటిని మనం ఎలా మానిటర్ చేస్తున్నాము. ఫర్దర్గా కూడా ఈరోజు డీజీ సార్ కూడా చెప్పారు, ఈ సీసీ కెమెరాల గురించి ఎక్కడెక్కడ పెట్టాలి, స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏంటి, మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, హౌ టు గెట్ దిస్ ఫీడ్స్, మనం రిమోట్గా ఉండి ఎలా చూడగలుగుతాము, క్రిమినల్ మూవ్మెంట్ కానీ ట్రాఫిక్ మూవ్మెంట్ కానీ ఇవన్నీ ఎలా చూడగలుగుతాం అనేది సార్ ఒకసారి వైబిలిటీ చూడమన్నారు. విల్ గో అహెడ్ అండి. ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పోలీస్. చెస్ట్ బ్యాంకుల్లో సరైన సెక్యూరిటీ సదుపాయాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలి. ఎస్, అదే చెప్తున్నాను కదా మీకు, డిఎస్పీస్ అందరికీ చెప్పి వాళ్ళ ఏరియాలో ఉండే బ్యాంకింగ్ ప్లస్ బ్యాంక్ చెస్ కానీ ఇవన్నీ కూడా మనము త్వరగా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏం ఎస్ఓపీస్ ఫాలో అవుతున్నారు కూడా చూస్తాం. వాళ్ళకు ఉండే సీసీ కెమెరా సిస్టమ్స్ కూడా విల్ జస్ట్ వెరిఫై, చెక్, ensure that every day it is being observed. సార్ అరెస్టులు చేసినప్పుడు ఉన్నటువంటి సీరియస్నెస్ శిక్షలు పడే వరకు ఉండట్లేదు. సో దిస్ ఈజ్ జుడిషియరీలో ఇట్ టేక్స్ లాంగ్ టైం అండి. మనకు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అలాగని మనం కంప్లీట్గా డినై చేయలేము. అంటే రావట్లేదని కన్విక్షన్స్ వస్తున్నాయి కేసుల్లో. బట్ కొన్ని కేసుల్లో చిన్న ల్యాబ్స్ ఉన్నా సరే ఒక ఇన్నోసెంట్ని కూడా మనము తప్పు లేకుండా ఒక ఇన్నోసెంట్కైనా శిక్ష పడితే దట్ ఈస్ వెరీ డేంజర్. కాబట్టి సో ట్రయల్ అలా నడుస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ దిస్ ఈస్ ఎ కేస్ వేర్ వీ విల్ బిల్డ్ వెరీ గుడ్ కేస్. చక్కగా స్ట్రాంగ్గా బిల్డప్ చేస్తాం బికాస్ వీ హ్యావ్ గాట్ ప్రాపర్ ఎవిడెన్స్. అట్ ది సేమ్ టైమ్ వీ వాంట్ టు టెల్ యూ, రాజమండ్రి నగరంలో అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మీ అందరికీ తెలుసు, ఈ నైట్ బీట్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా వెహికల్ పెట్రోలింగ్ ఒకేసారి 20-30 మంది కలిపి ఒక సబ్ డివిజనల్ ఏరియాలో తిరగడం అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో వీ రిక్వెస్ట్ ఆల్ ద సివిలియన్స్, ఎవరైతే సివిలియన్స్ ఉంటారో కొంచెం పోలీస్కి మీరు సహకరించినట్టయితే, ఎవరెవరు బ్యాడ్ యాక్ట్స్ నైట్ టైం మూవ్ అవుతున్నారో వాళ్ళు మేము పోలీసులు ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మరింత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాము. అదేవిధంగా మహిళల మీద వి విల్ టేకప్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ రాజమండ్రి టౌన్. మహిళలకి సంబంధించినటువంటి ఎటువంటి హెరాస్మెంట్ కానీ ఏం జరిగినా మైనర్ గర్ల్స్ మీద స్కూల్స్లో అవేర్నెస్ పెంచాలని ప్రజాప్రతినిధులు కోరారు. అలాగే పోలీస్కి అది బేసిక్ జాబ్ కాబట్టి విల్ ట్రై టు ఇంప్రూవ్ ది సిస్టమ్స్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సివిలియన్స్, రాజమండ్రిలో ఎవరెవరైతే పౌరులు కొంత సామాజిక స్పృహ కలిగి ఉంటారో వాళ్ళు ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్ అండ్ టు సేల్ అలాంగ్ విత్ పోలీస్, అది మాకు చాలా బలమిస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ పాత్రికేయులకు కూడా నేను చెప్తున్నాను, యూ ఆల్సో కమ్ ఫార్వర్డ్, విల్ డూ ర్యాలీస్. పాత్రికేయులతో ఒక ర్యాలీ చేద్దాం. అలాగే మా పోలీస్ ఫ్యామిలీస్, అలాగే టైం టు టైం విల్ డూ అకార్డింగ్ టు ది కస్టమైజేషన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది రాజమండ్రి. ఏమండి? సో ఇట్ ఈస్ వీ రిక్వెస్ట్ టు హెల్ప్ అస్. ఈ డిటెక్షన్లో కొంతమంది పబ్లిక్ కూడా మాకు హెల్ప్ చేశారు. ఏమండి? అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు దే కోఆపరేటెడ్. ఆయన వైట్ కార్ ఉందా, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంది. సో దిస్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ఎవ్రీబడీస్ హెల్ప్. సో మీరు కూడా రిస్ట్రెయింట్గా ఉన్నారు. కేసు ఏమైంది కట్టగానే ఎక్కువ మా టైం మాకు వదిలేరు, మా స్పేస్ మాకు వదిలేరు. ఎస్పీ ఈజ్ ఫ్రీ, డిఎస్పీ ఈజ్ ఫ్రీ, సిఐస్ ఆర్ ఫ్రీ. సో దానివల్ల బిలో 12 అవర్స్లో మనం పట్టుకోగలిగాం. సో మీరు నౌ ఐ కెన్ సీ హ్యాపీ ఫేసెస్ ఇన్ మీడియా ఆల్సో. మీ అందరూ మాకు సహకరిస్తే ఖచ్చితంగా కేసులలో పట్టుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైనా మీ డైరెక్షన్స్ ఇవ్వండి, మీకు తెలిసిన ఎవిడెన్స్ ఇవ్వండి. బికాజ్ యూఆర్ లోకలైట్స్, 15-20 years ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు జరిగిన అఫెన్స్ బట్టి దాన్ని ఎవరు చేసి ఉంటారు కూడా మీరు చెప్పగలుగుతారు మా క్రైమ్ కానిస్టేబుల్స్ లాగా. సో ఐ టేక్ యువర్ హెల్ప్. రాజమండ్రి స్టేషన్ లో మెన్ తక్కువగా ఉంది సార్. దీని మీద మీరు ఏమన్నా ఏమండి? రాజమండ్రి అన్ని స్టేషన్ లో మెన్ తక్కువగా రిక్రూట్మెంట్ కొత్తగా కోర్ట్ స్టేజ్ ఆగింది. రాగానే ఖచ్చితంగా ముందు రిజర్వాళ్ళు వాడుకునేవారండి. హోమ్ గార్డ్స్ కింద మా కష్టాన్ని మీరు రేజ్ చేసినందుకు చాలా ఆనందం. ఖచ్చితంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.